గత కొన్ని సంవత్సరాలుగా అభిమానులు తమ అభిమాన హీరోయిన్స్పై ప్రత్యేకమైన ఇష్టాన్ని చాటుకుంటూ వారి కోసం గుడి కట్టిస్తూ ఆరాధ్య దైవంగా వారిని భావిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తమిళనాడుకు వెళ్తే ఖుష్బూ, హన్సికాతో పాటు ఎంతో మంది హీరోయిన్స్కి ఫ్యాన్స్ గుడి కట్టించారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంతకి ఒక అభిమాని గుడి కట్టి ఆరాధిస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల సమీపంలో 2023లో ఒక చిన్నపాటి విగ్రహంతో ఈ అభిమాని ఈ గుడి నిర్మించారు. ఇక ఇటీవల సమంత బర్త్డే సందర్భంగా ఏప్రిల్ 28న ఆ రోజు గుడిలో గోల్డెన్ కలర్తో సమంత విగ్రహాన్ని పెట్టి ప్రత్యేక పూజలు కూడా చేశారు. అంతేకాదు పలువురు అనాథ పిల్లలకి ఆ అభిమాని భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ విషయం కాస్త సమంత వరకు చేరడంతో తాజాగా ఈ విషయంపై సమంత స్పందించింది. అభిమాని తన కోసం గుడి కట్టారని తెలిసి ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యాను. కానీ ఇలాంటివి ప్రోత్సహించడం కరెక్ట్ కాదని ఆగిపోయాను అంటూ సమంత తెలిపింది. ఇక అసలు విషయంలోకి వెళ్తే సమంత తాజాగా టాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్పై మొదటిసారి విడుదల చేస్తున్న సినిమా శుభం. మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నేపథ్యంలో ఇటీవల వైజాగ్లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఇక ప్రస్తుతం ప్రమోషన్స్లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న సమంత అందులో భాగంగా తనకు అభిమాని గుడి కట్టడంపై కూడా స్పందించింది. సమంత మాట్లాడుతూ, నా కోసం అభిమాని గుడి కట్టారని తెలిసి ఎంతో సంతోషపడ్డాను. కానీ ఆ అభిమానాన్ని గుడి రూపంలో చాటుకోవడం ప్రోత్సహించతగదు అన్నారు. ఇలాంటి చర్యల్ని నేను అసలు ప్రోత్సహించను. ముఖ్యంగా అభిమానులు తమ ప్రేమను సానుకూల మార్గాల్లో సమాజానికి మేలు చేసే విధంగా చూపించాలని కోరుకుంటున్నాను అంటూ తెలిపింది. అంతేకాదు తనపై ఇంత ప్రేమను చూపిస్తున్న ఫ్యాన్స్కి కృతజ్ఞతలు కూడా తెలిపింది. ఇక ప్రస్తుతం సమంత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. శుభం సినిమా విషయానికొస్తే సమంత తొలిసారి తన ప్రొడక్షన్ బ్యానర్పై నిర్మిస్తున్న సినిమా ఇది. ఇందులో అందరూ కొత్త వాళ్ళు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ను తీసుకోవడం గమనార్హం. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ పలువురు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇకపోతే ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఇకపోతే మొదటి సినిమా తన సినిమా ప్రొడక్షన్ బ్యానర్పై హీరో హీరోయిన్ అని తేడా లేకుండా అందరికీ సమానమైన రెమ్యునరేషన్ కూడా ఇచ్చినట్టుగా చెప్పింది. గత కొన్ని సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో స్త్రీ పురుష భేదాలు ఉన్నాయని, పారితోషికం విషయంలో కూడా అదే జరుగుతుందని, ఇకపై అలాంటివి అరికట్టడానికి తాను ముందడుగు వేస్తున్నాను అంటూ కూడా శామ్ చెప్పింది. ఇక సమంత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.